లేకపోతే ఇంకా నా జీవితంలో ఈ వ్యసనాలు ఉన్నాయి, ఈ బలహీనత ఉంది, ఈ పాపం ఉంది, ఈ తప్పు ఉంది, ఇదిగో నేను మొత్తం పూర్తిగా శుభ్రపరచుకున్నాక నేను వస్తే కుదరదు. ఉన్న పాటకు పిలుస్తున్నాడు నా దేవుడు. నువ్వు ఎంత పాపాత్ముడైనా కావచ్చు కానీ అంత పరిశుద్ధంగా నేను జరగగలిగే సమర్థుడు నా దేవుడు. నిత్య రాజ్యంలో నిలబెట్టడానికి సమర్థుడైన వాడు ఒకే ఒక్క దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఈ రోజు నువ్వు సమర్పించుకుంటే చాలు, సమస్తం ఆయన చేతికి తీసుకున్నాడు. ఇంకా బాధ, కష్టము, నష్టము, దుఃఖము, వేదన, వ్యాధి అని కూడా సతమతమవుతున్నావేమో, నా దేవుడికి నీ బ్రతుకును అప్పగించి చూడు. ఈ సమస్యల సుడిగుండంలో నీటి మీద నడిచిన దేవుడు అండి నా దేవుడు. అగ్నిగుండంలో నువ్వు పడుంటే అగ్నిలో సైతము ఉన్న పాటలు దిగొచ్చే దేవుడు నా దేవుడు. అటువంటి సజీవుడైన దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా కనపరచాలి, ఎలా స్తుతించాలి? ఇదిగో నోరు లేని వాడికి తెలుసు పాట విలువ, చెయ్యి లేని వాడికి తెలుసు చప్పట్ల విలువ, నడవలేని వాడి కాళ్ళు లేని వాడికి తెలుసు నడక విలువ. ఇదిగో పరిశుద్ధుడిగా దేవుడి యొక్క రక్తము చేత కడగబడిన విశ్వాసే తెలుసు ఆయన స్తుతిస్తే వచ్చే శక్తి విలువ. ఇదిగో పౌలు శీలను చూడండి, చెరసాలలో సైతము సంఖ్యలను బిగించబడి ఉన్న కనీసము చప్పట్ల కొట్టడానికి కూడా సదుపాయం లేని సమయంలో సంఖ్యల చప్పుడునే చప్పట్ల నాదంగా వినిపించాడు నా దేవుడికి.